ఉంటే పోయినదైనా తిరిగి చెప్పండి కావాల్సిందే. హల్లెలూయా. చూడండి, ఎంతో మంది నేను చాలా పోగొట్టుకున్నానండి, ఎక్కడ వస్తుంది పోగొట్టుకున్నది వస్తుందా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. పోగొట్టుకున్న దానికంటే హల్లెలూయా అత్యధికముగా దయచేసే దేవుడు నీకు చెప్పకూడదు. దేవుడి స్తోత్రం. అత్యధికంగా దయచేసే దేవుడు. కాబట్టి ఇంత దేవుణ్ణి మనము కలిగి, ఇంత మహిమను కలిగి, ఇదిగో రాకులకు పారిపోదామా? పారిపోదాం. ఎందుకంటే ఆయన మహిమ యోబుతో ఉన్నది కాబట్టి యోబుని మరలా కడసరిగా కూడా ఆశీర్వదించుకుంటూ వచ్చారు. చూడండి, ఈ రోజున మహిమ మనతో ఉన్నదని మనం మర్చిపోకూడదు. హల్లెలూయా. ఈరోజు నువ్వు చలించావు, ఇదిగో పాటలు పాడావు, బైబిల్ చదువుతున్నావు, దేవుని పరిచయం చేస్తున్నావు, దేవుని ఆలోచనలో ఉన్నావు, ఇదిగో ప్రయాసపడి దేవుని మందిరంలోకి వచ్చావంటే దేవుని మహిమ నీతో ఉన్నదని అర్థం. చెప్పకూడదు. దేవుని ఆయన మహిమ లేకపోతే నీవు చేవంత కూడా నడవలేవు, చేవంత కూడా మాట్లాడలేవు. ఎందుకంటే మహిమ నిన్ను ఆవరించి ఉన్నదే. చెప్పకూడదు. దేవునికి స్తోత్రం చెప్తాం. మహిమ నిన్ను ఆవరించినంత కాలం నిన్ను ముట్టేవాడున్నాడు, కదిలించేవాడున్నాడు. చెప్పకూడదు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఎందుకంటే గమనించండి, ఆయన పక్షముగా ఇదిగో నీకు విరోధముగా రూపింపబడుతున్న ఏ ఆయుధమో ఆయన నీ కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నువ్వేం చేయబడవట? కదల్చబడవు. ఎందుకంటే ఆయన ఆయన ఆయనతో ఉన్న మహిమ ఉందా? చెప్పండి. ఆయన ఉన్నాడా? ఆయనతో రక్త సంబంధులు అడుగుతున్నారా? ఇదిగో వాళ్ళని అడుగుతున్నారు, ఓకే, మీ అవసరంతో తీర్చబడుతుంది, ఓకే, కానీ వారికంటే ప్రముఖుడు ఒకరు ఉన్నారు. హల్లెలూయా. ఆయన్ని నజరేయుడైన యేసు. ఆయన అడిగే విషయంలో నువ్వు అడుగు వాటికంటే ఎట్లా అడగాలో తెలిసిన? స్వార్థంతో అడగకూడదు, లేకపోతే ఏదో ఒక అపేక్షతో నువ్వు అడగకూడదు, ఏదో దురాలోచనతో అడగకూడదు, ఏదో నాకు కావాలని స్వార్థంగా అడగకూడదు. దేవుడిని అడిగేటప్పుడు నీ ఆలోచన తెలుసు, నీ మాట తెలుసు, నువ్వు కూర్చున్నట్టు తెలుసు, నువ్వు మాట్లాడటం తెలుసు, నువ్వు పండుకున్నట్టు తెలుసు, నువ్వు నడవటం కూడా తెలుసు. ఆయనకు తెలియనిది ఏది లేదు. నీ పరిశోధకుడు యేసయ్య. చెప్పకూడదు. దేవుడికి స్తోత్రం. నీ పరిశోధకుడు యేసయ్య. కాబట్టి యేసయ్య నీ పరిశోధకుడు అయినప్పుడు నేను కనిపెట్టలేడు ఆయన. ఏమండే ఆయన